ఎండలో ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం? చాలా టూ మచ్ ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు ఉందంటే ఇక వచ్చేకాలంలో ఎట్లుంటది? ఇప్పుడు నార్మల్ గా 42 ఐ థింక్ సో. ఇవాళ నిన్న ముసురు పడ్డది. ఇవాళ కూడా కొంచెం చల్లగానే ఉంది. ఇక రేపు నెక్స్ట్ వీక్ 15 days బ్యాక్ నెక్స్ట్ మంత్ ఇక అంతే. ఇంకా బయటకు వస్తారు పబ్లిక్ 8 o'clock నుంచి స్టార్ట్. మొన్నదాకా 11 గంటలకనే నిమ్మలంగా పోతున్నాయి ఆఫీసులకు ఏమైనా సరే. ఇప్పుడు 8 to 7:30కి బరస్ట్ అయిపోతుంది ఎండ. ఇక చూసినా పరిస్థితి ఎట్లుందో బయట. ఇక గిరాక్ ఎక్కువైపోయింది దీనికి. చేర్స్ చెప్పండి. ఇంకా మనం చూసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న? ఇబ్బందులు అంటే ఇంకా తీసుకోవాలి. ఇంకా సేఫ్టీ మెజర్స్, హెల్మెట్, ఇంకా పైన బైక్స్ కి ఒక చెత్త ఉంటది, అది సేఫ్టీ మెజర్స్ మనం ఆడినాం అనుకోండి సేఫ్ టు. ఇంకా అబౌవ్ 90 అయితే మీరు బయటికి రాకండి, నా సజెషన్ అది. 80, 90, 60, 70 ఇప్పుడు ఇక 40 ఇప్పుడున్న ప్రదర్శనలో నేను చెప్పేది. ఎందుకంటే ఇక తెలుస్తున్నాయి ఇప్పుడు మనం చూడే అవసరం లేదు, బయట పరిస్థితులు కూడా బాగాలేవు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హెల్త్ బాగాలేని వాళ్ళు, డయాబెటిక్స్, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయినా ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఓల్డ్ ఏజ్ ఉంటుంది ఏజ్, దాని వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డైట్ పరంగా చూస్తే లెమన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకా రాగి జావా, సంగటి, ఇంకా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే హీట్ కి చాలా. చికెన్, నాన్ వెజ్ కూడా ఎక్కువ వెజ్ ఇస్ బెస్ట్ ఫర్ లీవ్స్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ హెల్త్. దిస్ కైండ్ కీరా, వాటర్. ఇక బెస్ట్ సోర్స్ ఏం లేని వాళ్ళకి ఇంకా మన ఏం బెస్ట్ సజెషన్ 3 to 4 liters వాటర్ ఇస్ బెస్ట్ టు హెల్త్. అదైతే నేను అవాయిడ్ చేస్తా. ఐఎమ్ నాన్ ఆల్కహాలిక్ పర్సన్. 90 is 0. తాగండి, మంద తాగండి, మంద తాగితే అంతే. మీరైతే కడుపులో మండుతుంది. బాగా చేసిన నేను ఎప్పుడు తాగినా బాగా చేసిన అదే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చేర్స్. మనం చూసినట్టయితే ఎండలు అయితే బాగున్నాయి ఈ సంవత్సరం. మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు ఏం లేవండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ ఇది 1 to 2% టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంది. దాన్ని బట్టి ఇది పెద్దగా ఇది చేసేది ఏం లేదు. అంటే ఎప్పుడైనా సరే డైలీ వేజ్ వర్కర్స్ కి ఏదైనా ఇబ్బంది అవుతుంది, కానీ ఫీల్డ్ వర్కర్స్ కి దానంతా నార్మల్ గానే ఉంది. అంటే మీది ఎక్కడ? మీది ఇక్కడ ఆంధ్ర? ప్రాపర్ ఆంధ్ర. ఇక్కడ ఎక్కువ ఎండలు ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కువ ఎండలు ఉన్నాయి. బేసికలీ ఎప్పుడు చూసినా సరే ఆంధ్రాలోనే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ ఆంధ్రాలోనే ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటంటే చలివేంద్రాలు ఏమైనా పెడుతున్నాయా? అంటే చలివేంద్రాలు గవర్నమెంట్ పెట్టకపోయినా సరే రెగ్యులర్ గా ఎవరైతే ఉంటారో బిజినెస్ చేసేటోళ్ళు కానీ, చారిటబుల్ ట్రస్ట్ కానీ వాళ్ళు పెడతా ఉంటారు. ఇది ఆంధ్రాలో ఎక్కువ సైడ్ అంటే ఫార్మింగ్ ల్యాండ్ కాబట్టి అక్కడ కొంచెం ఇది ఎండలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ అంతా సిటీ ఇది కాబట్టి కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా సరే మనకు అంత చూపు ఇక్కడ ఉన్న క్లైమేట్. ఆంధ్రాలో కొంచెం ఎక్కువ చూపిస్తాం. మీ మాటల్లో పెద్దవారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని 2 మాటలు చెప్పాలి. పెద్దవారు హైడ్రేట్ గా ఉండటం, పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి అందరూ హైడ్రేట్ ఉంటే వాటర్ తాగుతూ ఉంటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్, బీరింగ్ తాగు ఉంటాయి సార్. థ్యాంక్ యూ.